వీఆర్కే సార్ డైట్లో వెయిట్ లాస్ ప్రోగ్రామ్ బుల్లెట్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కప్పు వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. మన ఇంట్లో లోటా ఉంటుంది కదా, ఆ లోటా తీసుకొని చక్కగా దీనిలో మనకి సరికి 10 గ్రామ్స్ కొలతగా ఒక 10 గ్రామ్స్ లేకపోతే ఒక 5 గ్రామ్స్ వేసినాం. బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే 10 గ్రామ్స్ చూసుకోవచ్చు, అలవాటు లేని వాళ్ళైతే 5 గ్రామ్స్. ఇది 7.5 వేసాను. నెక్స్ట్ బటర్ క్యూబ్స్ కొంచెం బటర్ 10 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది. బటర్ వేస్తే టేస్ట్ వస్తుంది. ఓన్లీ కొబ్బరి నూనె చాలా మంచిది. చూపిస్తాను. దీనిలో కాఫీ పొడి వేసేసి నెక్స్ట్ హాట్ వాటర్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి హాట్ వాటర్ తెచ్చుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా బాయిల్ చేశాను, పొగలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఒక కప్పు కాబట్టి కావాల్సింది ఒక కప్పు కంటే కొంచెం తక్కువ హాట్ వాటర్ దీనిలో పోసేసుకుంటే కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది చూడటానికి. నెక్స్ట్ మనం బ్లెండర్ తీసుకొని ఒక 30 సెకండ్స్ దాకా అది కాఫీ టెక్స్చర్ వచ్చేదాకా, మనం జనరల్ కాఫీ పెట్టుకుంటాం చూసారు, ఆ టెక్స్చర్ వచ్చేదాకా బ్లెండ్. ప్లస్ చాలు. ఇంకా దీన్ని తీసుకొని మనం తాగదాం అనుకున్న కప్పు క్వాంటిటీ పోసుకుంటే, దీన్ని జనరల్గా ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అందరికీ తెలుసు, మ్యాక్సిమం కొంతమంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకుంటారు. మంచి టేస్టీ బుల్లెట్ కాఫీ తయారైపోయింది.